తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఆశావహంలో ఉత్కంఠ నెలకొంది. అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకే పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సామాజిక సమీకరణాలతో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఎంపికైన తర్వాతే మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పాల్గొంటారు. అనంతరం కూడా వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలవనున్నట్లు కూడా సమాచారము. అలాగే అనంతరం కూడా ఏఐసిసి సమావేశానికి కూడా హాజరవుతారు. సో ఏఐసిసి సమావేశంలో కీలక అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారము. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎవరు, పిసిసి ప్రెసిడెంట్ ఎవరు, అలాగే కేబినెట్ ఎక్స్పాన్షన్ లో కొత్తగా మంత్రులు ఎవరు తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సో లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవి కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం పైన కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. సో అయితే యాక్చువల్ గా జూన్ ఎండింగ్ కి ఇది టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్ నియమించాలనే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో కూడా సిడబ్ల్యూ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై కూడా అధిష్టానంతో చర్చించారు. అయితే అప్పటికి 2 వీక్స్ తర్వాత అన్నట్టు కూడా పోస్ట్ పోన్ చేసినట్టు కూడా సమాచారము. అయితే అధ్యక్ష పదవి రేస్ లో చాలా మంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలే కీలకం కానున్నాయి. దీంతో ప్రస్తుతము మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తో పాటు ఎంపీ సురేష్ శెట్కర్ల పేరు కూడా అధిష్టాన పరిశీలనలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్టీ జనాభా 10% పైగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవి ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందని కూడా ప్రచారంలో ఉంది. దీంతో మంత్రి సీతక్క లేదా ఎంపీ బలరాం నాయక్ కూడా పదవి కేటాయించే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతుందని కూడా ప్రచారంలో ఉంది. టీపీసీసీ చీఫ్ పదవిని ఎస్టీకి కేటాయిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కార్యనిర్వహణ అధ్యక్ష పదవి ఇస్తారనేది కూడా మరోవైపు ప్రచారంలో ఉంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరగడంతో న్యాయం చేయాలని కూడా మాదిగ సామాజిక వర్గ నేతలు కొంతకాలంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవి రేస్ లో జగ్గారెడ్డి పేరు కూడా అకస్మాత్తుగా కూడా తెరపైకి వచ్చింది. ఆయన పేరు కూడా పార్టీ వర్గాల్లో తరచుగా ఇటీవల కాలంలో కూడా వినిపిస్తోంది. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్ అంటూ కూడా గతంలో రాహుల్ గాంధీ ప్రశంసించడమే ఇందుకు కారణము. అయితే ప్రభుత్వ పార్టీ పదవుల్లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకే పదవి అనే నిబంధనను కూడా అమలు చేసే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. అదే జరిగితే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏ పదవి నేర్చుకుంటారనేది కూడా చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడం, మధుయాష్కి గౌడ్కు అధ్యక్ష పదవి రేసులు లోపం కాక రాహుల్ గాంధీ కుటుంబం అధిష్టానం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం ఆయనకి సానుకూల అంశాలుగా కూడా ఉంటాయని కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్ తో పాటు బీసీ ఎంపీ పోస్ట్ ను కూడా అధిష్టానం పరిగణలో తీసుకుంటే సురేష్ శెట్కర్ కు కలిసి రావచ్చనే మరో వాదన కూడా నడుస్తోంది. అయితే లింగాయత్ సామాజిక వర్గం రాష్ట్రంలో ప్రభావితం చూపే స్థాయిలో లేకపోవడం కూడా ఆయనకు ప్రతికూల అంశంగా కూడా ఉంటుందని కూడా అంటున్నారు. మంత్రి పదవిని వదులుకునేందుకు సీతక్క కూడా విముఖత ప్రదర్శిస్తే ఎస్టీ లంబాడా కింద బలరాం నాయక్ ను కూడా పదవి వరించే అవకాశం ఉందని ఇలా రకరకాలుగా కూడా సామాజిక పరంగా కూడా ప్రస్తుతం గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా చర్చించాకే కూడా ఒక డెసిషన్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బలరాం నాయక్ సన్నిహితుడు కావడం కూడా ఒక కలిసి వచ్చే అంశంగా కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన కూడా దృష్టి సారించారు. అయితే త్వరలోనే కూడా మంత్రి వర్గాన్ని కూడా విస్తరించాలనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇందులో ఇటు ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసి అలాగే ఈ ఏఐసిసి ముఖ్య నాయకులతో కూడా చర్చించనున్నారు. మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేయాలి, అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ ని కూడా నియమించే భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటన ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో కూడా ఉండొచ్చని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో ఓవరాల్ గా 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు, శాసనసభ్యులు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలో తీసుకోవడంతో కొన్ని జిల్లాలో ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొంతమంది చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొత్తగా కూడా రీసెంట్ గా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడము, అయితే ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారనేది కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు మరో వాదన కూడా నడుస్తోంది. ఏంటంటే ఆయన కొడుకు భవిష్యత్ పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ అక్కడ సీనియర్ మోస్ట్ లీడర్ సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇస్తే వలస వచ్చిన వారికి ఇస్తారన్న ఒక మరో అపవాదం కూడా వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో చాలా బ్యాలెన్స్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తంగా మరో 6 కొత్తగా కూడా మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. ప్రస్తుతము 4తో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ లో ఉండి తర్వాత బీజేపీలో చేరి ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు సైతం కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇప్పటికే గడ్డం వివేక్ కుమారుడు వంశీ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. సో వివేక్ కి ఇచ్చే అవకాశం తక్కువ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కీలక పాత్ర పోషించారు. సో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారం సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడము, సో అప్పుడు ఆ టైంలోనే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ప్రామిస్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో ఏకంగా రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారనేది కూడా ప్రచారం జరిగింది. అయితే భేటీ తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్ఛార్జ్ గా కూడా వివరించడం ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చని కూడా ప్రచారం నడుస్తోంది. సో అయితే మంచిర్యాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆయనకి కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఆయన ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించిన సామాజిక సమీకరణాల్లో చోటు లభించలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో మైనారిటీల నుంచి సైతం ఎవరు లేరు. దాంతో ఆ వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం ఉండొచ్చని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఎస్సీల్లో నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రివర్గాల్లో చోటు కల్పించే అవకాశం ఉంటుందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటన తర్వాతనే దీనిపైన కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బరిలో కూడా ముఖ్య నేతలు కూడా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది మనము సామాజిక సమీకరణాలని చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా అన్ని పార్టీలు కూడా నిశ్చయించాయి. ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా. సో కాంగ్రెస్ కూడా డెఫినెట్లీ బీసీలకి ప్రయారిటీ ఉంటుందని కూడా చెప్తూ వస్తోంది. అయితే రేసులో ఇటు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తో పాటు మరియాస్కి గౌడ్, అలాగే ఎంపీగా ఉన్న సురేష్ శెట్కర్ కూడా, అలాగే ముందుగా అనుకున్నట్టు మంత్రి సీతక్కతో పాటు బలరాం నాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ కోటాలో సంపత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి కూడా ఆయన ఢిల్లీ నుంచి ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. అయితే పిసిసి చీఫ్ నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మనకి కరెక్ట్ గా 2 days తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.